ఇది అలాగే ఉప్పలపాటి శ్రీనివాస్ చౌదరి గారు తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి ఇద్దరు జాయిన్ అయ్యారు. సో ముందర ఇద్దరికి కూడా శుభాకాంక్షలు. కూటమి అభ్యర్థులు లీడ్లో ఉన్నారు. శాంతిప్రసాద్ గారు జనసేన కూడా స్పష్టమైన ఆధిక్యం 5 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఇప్పటిదాకా చూపిస్తూ వచ్చింది. ఇప్పటిదాకా అంతున్న ఇన్పుట్స్ ఏమంటారు? సింగళూరు శాంతిప్రసాద్ గారు. మీరు మ్యూట్లో ఉన్నారా? మీ దగ్గర చూసుకోండి. రైట్, ఇప్పుడు వినిపిస్తుందండి. ఓకే. వాసుదేవన్ గారు, మీకు మా సోదరుడు చౌదరి గారికి మరి చూస్తున్న ఇష్టం నమస్కారం. ఒకటైతే చెప్తాం సార్, ఒక్క అవకాశం అన్నారు రాష్ట్ర ప్రజలు నమ్మి ఇచ్చారు. ఎందుకు ఇచ్చారు? తండ్రిని చూసి ఇచ్చారు. ఇతను ముఖార ఉందని చూసో లేకపోతే ఇతను ఏదో చేస్తాడనే కాదు, తండ్రి చేసిన పనులు చూసి ఇచ్చారు. ఇచ్చినప్పుడు ఇవ్వటం కూడాను అత్యద్భుతమైన మెజార్టీకి ఇచ్చారు, 151. వాళ్ళు కూడా ఊహించని, వాళ్ళకు కూడా మతిపోయేంత మెజార్టీ ఇచ్చినప్పుడు సాధారణంగా ఎవరైనా చాలా ఒళ్ళు దగ్గర పెడుతూ జాగ్రత్తతో బాధ్యతతో పాలన చేస్తారు. అసలు పాలన అంటే ఏంటో తెలియనట్లుగా తాము అధికారానికి వచ్చినట్టుగా ఈ 5 సంవత్సరాలు వాళ్ళు ఎక్కడ భావించారు. ఈ 5 సంవత్సరాలు కూడా ప్రతిపక్షాల మీద పడి ఏడ్చారు. ఒకటైతే వాళ్ళు పాలనలో సాధించిన గొప్పతనం ఏంటంటే గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులు ఎక్కారు. హైకోర్టు, సుప్రీంకోర్టులతో ముట్టుకాయలు ముట్టించుకోవటం, ఆఖరికి నిన్న కూడా పోయి ముట్టుకాయలు ముట్టించుకొని వచ్చారు. సో ప్రజలు కూడా విసిగెత్తిపోయారు. 5 సంవత్సరాల్లో ఒకసారి అవకాశం అన్నావు, ఇచ్చాము, నువ్వు ఏం చేశావు? రాష్ట్రాన్ని నాశనం చేసావు, అప్పులు ఆంధ్రప్రదేశ్ చేశావు, రాజధాని రాష్ట్రంగా ఈరోజు మాకు చరిత్రలు ఇచ్చేలా చేశావు, జీవనాడి పోలవరాన్ని ఆపేశావు, అన్నమయ్య పాయి పుట్టుకుపోతుంటే దాన్ని ఇంతబడి నీకు చేయలేదు, ఉత్తరాంధ్ర రాయలసీమ చూసిన మీరు గమనించండి. ట్రెండ్స్ చూస్తే రాయలసీమలో కూడా వైసీపీ పుంజుకోవట్లేదు. దీనికి హేతు ఏంటి? రాయలసీమ ప్రజలు ఏం కోరుకుంటున్నారు? రాయలసీమ ప్రజలను కూడా నువ్వు న్యాయ రాజధాని పేరు ఎంత మోసం చేసావు, వాళ్ళ కళ్ళ కట్టినట్టు కనపడింది కదా. ఉత్తరాంధ్ర ప్రజలు నిన్ను ఆదరిస్తున్నారా? లేదు కదా. ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే, ఒక సామెత మన అందరికీ తెలుసు, వాసుదాని మీద అందరినీ అన్నిసార్లు మోసం చేయొచ్చు, అందరినీ కొన్నిసార్లు మోసం చేయొచ్చు, కొందరిని అన్నిసార్లు మోసం చేయొచ్చు, కానీ అందరినీ అన్నిసార్లు మోసం చేయలేదు. ఈ మాట ఆంధ్ర రాష్ట్ర ప్రజలు చారిత్రాత్మక తీర్పుతో రుజువు చేశారు. ఇక నువ్వు చెప్పే మాటలు నమ్మటానికి మేము సిద్ధంగా లేవంటూ జగన్ రెడ్డికి నేను మొదటి నుంచి చెప్తున్నాను, ప్రతి డిబేట్ లో చెప్తున్నాను, రివర్స్, అతనికి ఇష్టమైన పదం రివర్స్, 2019 రివర్స్ అవుతుందని చెప్పాను. అయితే ఇంకా వస్తున్న ట్రెండ్స్ బట్టి చూస్తుంటే డిపాజిట్లు ఎన్ని స్థానాల్లో వస్తాయనేది కూడా ఇప్పుడు డౌట్గా ఉంది. డిపాజిట్లు కూడా ఎన్ని స్థానాల్లో వస్తాయనేది డౌట్గా ఉంది. ప్రతిపక్ష హోదా వస్తుంది అనేది ప్రశ్నార్థకంగా ఉంది. ఒకటైతే వాస్తవం, పవన్ కళ్యాణ్ గారు ఏదైతే కృషి చేసి ఇప్పటంలో సంకల్పం తీసుకొని వైసీపీ వ్యతిరేక ఓటు చీలని అన్నాడు, ఆ సంకల్పం నెరవేరు. ప్రజలు ఆ సంకల్పాన్ని ఆశీర్వదించారు, బలపరిచారు. చంద్రబాబు నాయుడు గారిని అరెస్టు అంత దారుణంగా చేయాల్సిన అవసరం లేదు, అంత కుటిల నీతి ప్రదర్శించాల్సిన అవసరం లేదు. కక్ష కార్పణ్యాలు అందరికీ ఉంటాయి, కానీ అంత కుటిల నీతి, కుటిల రాజకీయము, అంత విద్వేషపూరిత వాతావరణాలు అక్కర్లేదు రాష్ట్రంలో. కానీ నువ్వు చేసినప్పుడు నీ ఒక మైండ్ సెట్ ఏంటది? నీ ఫ్యాక్షనిస్ట్ మైండ్ సెట్ జనాలకు అందరు. వైనాట్ 175 అంటావా? ఇప్పుడు వైనాట్ 175 నీకు 17 వస్తుందా లేకపోతే ఏం వస్తుందో మన అర్థం కాని పరిస్థితి. వస్తున్న ట్రెండ్లు చూస్తుంటే నేను ఇప్పుడే సాక్షి చూశా, 35 స్థానాల లీడింగ్ అంట అది వైసీపీ, 30 స్థానాల్లోనే టీడీపీ అంట. అసలు సిగ్గు శరం అనేది ఉండాలిగా వేసుకోవడానికి కూడాను. ఇంత ఇంకా మాయ చేయటం అనేది, జనాలని ఏమార్చడం అనేది. ఒకటైతే వాస్తవం, రాష్ట్ర ప్రజలు కళ్ళు తెచ్చారు, రాష్ట్ర ప్రజలు వివేకాన్ని ప్రదర్శించారు. ఇక వద్దు ఈ నాటకాలు అనుకున్నారు. రాష్ట్రము, రాష్ట్ర పురోగతి, రాష్ట్ర అభివృద్ధి, మనకు రాజధాని కావాలి, పోలవరం కావాలి, ఉద్యోగ ఉపాధి అవకాశాలు కావాలి, రాష్ట్రం దక్షిణ భారతదేశంలో ముందుగా పుచ్చుకోవాలి, తర్వాత భారతదేశంలో మళ్ళీ పునర్వైభవాన్ని తెచ్చుకోవాలి అనే దిశగా ఆలోచన చేశారు. కాబట్టి కూటమిని సంపూర్ణంగా ఆశీర్వదించారంటానికి వస్తున్న ట్రెండ్సే ప్రత్యక్ష తార్కాణం. రైట్, ఒకసారి ఉప్పలపాటి శ్రీనివాస్ చౌదరి గారు, రాయలసీమ ఎలా ఉంది ట్రెండ్? అజాన్ గారు, మొదట మీకు 99 ప్రేక్షకులకి
జనసేన నేత సునీత గారికి నమస్కారాలు. మొదట మీకు నేను ధన్యవాదాలు చెప్పాలి, థ్యాంక్స్ చెప్పాలి. నిన్న సాయంత్రమే మాకు మీరు అభినందన తెలియజేశారు. మీ వాక్కు సత్యవాక్య అయింది. దేవుడి ఆశీర్వాదంతో సూర్యుడు ఉదయాన్నే తూర్పులో ఎలా ఉదయిస్తాడో కూటమి విజయం సాధిస్తుందనే విషయం నిజం మీరు ముందే తెలియజేశారు. ముందు మీకు మా ధన్యవాదాలు. రాష్ట్రంలో ఈ దుర్మార్గమైన ప్రభుత్వం, దాష్టికాలకు గురైన ప్రజలు, ఈ రాష్ట్రాన్ని నాశనం చేసిన, విధ్వంసం చేసిన వైసీపీ పార్టీకి వ్యతిరేకంగా ప్రజలు మండారు సార్. ఆ మండటం ఎలా ఉందంటే ఓట్ల సునామీ, ఓట్ల వరద, క్లీన్ స్వీప్ చేశారు. మీరు ఒక ఛాన్స్ అని చాలా సార్లు అడిగిన జగన్మోహన్ రెడ్డి గారు ఏదో వాళ్ళ నాన్నరాగా రాజశేఖర రెడ్డి గారిలా ఉద్ధరిస్తారనుకున్నారు. కానీ ఈ రాష్ట్రాన్ని పూర్తిగా చీకటిమయం, అప్పులమయం చేస్తాడని, మహిళలు రక్షణ లేకుండా చేస్తాడని ప్రజలు రగిలిపోయారు సార్. ఇంకో విషయం మీకు నమ్మకమ్మంగా ఈ రోజులు ఎందుకు ప్రజలు ఆ విధంగా ఉన్నారంటే భయభ్రాంతులు గురి చేశారు సార్ జగన్మోహన్ రెడ్డి గారు. వీధుల్లోకి రానిలే, మాట్లాడితే కేసులు, గట్టిగా చెప్తే అరెస్టులు, తుమ్మీలు, గూండాలు, రౌడీజం. సో ప్రజలు సైలెంట్ వార్ చేశారు సార్. ఇది 100% మీలాంటి జర్నలిస్టులు ముందే గుర్తించారు కాబట్టి ఈ విషయాన్ని నిన్ననే తెలియజేశారు. ఎందుకంటే పూర్తి స్థాయిలో రాష్ట్రంలో 4,14,00,000 మంది ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకుంటే అసలు మేము నిజంగానే భారతీయ చరిత్రలో ఈ రాష్ట్రం ఇంత పెద్ద ఎత్తున ఓటింగ్ ప్యాటర్న్ మారింది, ఇంత పెద్ద ఎత్తున ఓట్ల వరద వచ్చిందంటే ప్రతి ఒక్కరికి డౌటే సార్. జగన్మోహన్ గారు మాట్లాడిన సార్, భారతదేశం అంతా మన వైపు చూస్తాం. ఎస్, కరెక్ట్ సార్, భారతదేశం అంతా మన వైపే చూస్తాం. ఎందుకంటే ఒక్క ఛాన్స్ అని ఇచ్చి ఎలా దొంగల చేతులు మీరు బేగాలు ఇచ్చారయ్యా, ఇది తప్పు కదా, ఇంకైనా మంచి నిర్ణయం తీసుకున్నాయని చెప్పి ప్రజలు ఇంత నిర్ణయం గొప్ప తీసుకుంటారా లేదని చెప్పి భారతదేశం అంతా మన వైపు చూసింది సార్. ఇది షాకింగ్ న్యూస్ నిజంగా చెప్పాలంటే. ఒక రకంగా రాష్ట్ర ప్రజల విజయం ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు వ్యతిరేకంగా మేము తీసుకున్న ఓత్, పవన్ కళ్యాణ్ గారు కానీ, బాబు గారు కానీ, అలాగే మా బీజేపీ రాష్ట్ర నాయకత్వం కానీ, ఈ 3 పార్టీలు సమన్వయంగా ఓటింగ్ ప్యాటర్న్ ని కరెక్ట్ గా మార్చుకుంటూ శాస్త్రీయ పద్ధతిలో ట్రాన్స్ఫర్ చేసి మా నాయకులు, కార్యకర్తలు, పార్టీ లీడర్లు, అభ్యర్థులు అహర్నిశలా కృషి చేశారు. అందుకే ఈరోజు విజయం మా వెంటబడతా ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా ఒక వెల్లువలాగా రాష్ట్ర ప్రభంజనం, ఓట్ల ప్రభంజనంగా వచ్చింది. కాబట్టి కార్యకర్తలకి మాకు ధైర్యాన్ని ఇచ్చింది, విశ్వాసాన్ని ఇచ్చింది, ఆశీర్వదించింది. ఇది కాకుండా సార్ విధ్వంస రచన చేసిన జగన్మోహన్ రెడ్డి గారికి మీరు గమనించండి, ఏవైతే ఉద్యోగాలు లేవు, ప్రతి నిరుద్యోగుడు కడుపు చేతు పట్టుకుని పక్క రాష్ట్రానికి వలస దిక్కుమాలి ఉద్యోగాలు చేస్తా ఉంటే వాళ్ళ కుటుంబ సభ్యులు అవమానాలు ఫీల్ అయ్యారు. ఒక విషయం సార్, కరెంట్ ఛార్జీ సార్, భయపడతారు సార్ కరెంట్ ఛార్జీ చూస్తే. ఆస్తి పన్నులు సార్. ఇది కాకుండా మీరు చాలా సందర్భాలుగా హెచ్చరించారు, ఏదని భూ హక్కు చట్టం తన్నెత్తిన తానే భస్మాసురం పెట్టుకున్నాడు. మెగా డిఎస్సి ఇంకా ఘోరంగా విధ్వంసం చేసుకున్నాడు. సో రాజధాని నుంచి పూర్తిగా చిత్తూరు నుంచి విశాఖపట్నం వరకు ల్యాండ్ మైన్ వైద్యంగా దోచుకున్నారు. ఈ రాష్ట్రాన్ని పూర్తిగా సాపుచుట్టు అమ్మేయడానికి ప్రయత్నం చేసిన హేమాహేమి, ఇప్పుడు కొడాలని కావచ్చు, ఇప్పుడు రోజా గారు కావచ్చు, వంశీ కావచ్చు, ఎవరైతే పిచ్చి వాగులు, దుర్మార్గమైన వాగులు, తప్పుడు వాదులు వాదించారో వాళ్ళందరూ కూడా ఈరోజు వెనుకంజలో ఉన్నారో, ఓడిపోతున్న విషయాన్ని మీ ఛానల్ ద్వారా మీరే చూపిస్తున్నారంటే ఈ రాష్ట్ర ప్రజలు అనూహ్యమైన చారిత్రాత్మకమైన తీర్పిచ్చిన విషయానికి ఇది 100% నిజం అవుతుంది. ఇంకో విషయం సార్, 3 పార్టీలు కలిస్తే 3 వస్తున్నారు, నేను సింగిల్ గా వస్తాను, వైనాట్ 170 జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు చూడండి మీరే, అసలు 17 వస్తుందా, 7 వస్తుందా, 10 వస్తుందా అర్థం కాని పరిస్థితుల్లో అగమ్య గోచరులు ఇప్పటికే తట్టాపోట సర్దేసుకున్న వైఎస్ఆర్సీపీ నాయకులు ఇప్పుడు 3 ఛానల్స్ నేను ప్రచార మాధ్యమాల్లో రావట్లేదు, డిబేట్ కి రావట్లేదు పిలవటానికి. తెల్లారితో పైన వచ్చి ఆగమేఘాలని అర్చనకి వెళ్ళాలని చెప్పి గబగబాని మాడి వెళ్ళిపోయాడు. అంటే మీ ఉద్దేశం ఏంది? మీకు ఇంతకుముందే తెలుసా ఓడిపోతున్నామని? చాలా సుస్పష్టం. ఇప్పుడు చూడండి, ఓటర్లు కొట్టిన శివకుమార్ గారు ఓడిపోతున్నారు, ఈవెన్ బాల్ కొట్టిన పిన్నెల రామకృష్ణ గారు ఓడిపోతున్నారు, మా తిరుపతిలో చంద్రగిరిలో అభ్యర్థి మీద దాడి చేసిన వ్యక్తి ఓడిపోతున్నారు. అన్ని రకాలుగా చూస్తే వీళ్ళు విధ్వంసాలు రచించుకున్నారు. వీళ్ళు అధికారాన్ని నమ్మారు సార్, మీ ప్రజలు నమ్మారు సార్. ప్రజలు నమ్మారు కాబట్టి ఈరోజు మాకు నీరాజన పడుతున్నారు 3 పార్టీలు అని చెప్పి మీ ద్వారా ధైర్యంగా చెప్పగలుగుతున్నాం. మీరు అధికారాన్ని దౌర్జన్యం నమ్మారు కాబట్టి ఈరోజు రాష్ట్రంలో మీ ప్రజలందరూ మిమ్మల్ని ఉప్పు పాత్ర వేశారు. మీకు జీవితంలో ఇంతకన్నా గుణపాఠం ఉండదు. ఇంకో విషయం కూడా సార్, మీ గతంలో చాలాసార్లు మీతో కూడా డిస్కస్ చేశారు, 160+, 150+ వస్తాయి. ఎందుకు చెప్పానంటే ఇదే సార్ కారణం. చాలా మంది నవ్వారు సార్, మాకు 150+ సీట్లు వస్తాయంటే ఎన్ని వస్తాయని ఊరికి చెప్తున్నారు. అలాగే మీరు ఈ మధ్య ఈ ఛానల్ సర్వేలు కూడా చూసాం సార్. ఎందుకంటే పోస్టల్ బ్యాలెట్ కానీ అనేక రకంగా ఈ రోజు జరిగిన అనేక సంస్థలు కొన్ని సర్వేలు చేసి చెప్పారు సార్, అవి కూడా బోగస్ అన్నారు. ఓకే రైట్, మేము అవి కూడా బోగస్. కానీ
పోలింగ్స్ ఏదా ఎగ్జిట్ పోలీస్ చూశారు మీరు. ఎగ్జిట్ పోలీస్ క్లియర్ కట్ గా గిర్రగీసినట్టు రాష్ట్ర ప్రజలు కూటమికి అధికారంగా చేపట్టిన విషయాన్ని మీలాంటి జర్నలిస్టులు గుర్తించారు కాబట్టి నేను డిబేట్ లో కూడా విషయం చెప్తాను. కాకపోతే అధికారం మతంతో అధికారంలో ఉన్న గర్వంతో వాళ్ళకి వినపడలా. మీలాంటి చెప్పి నిత్యమైన మాట చెప్పి వాళ్ళకి వినపడలా. కానీ ఈ రోజు లాగి లెంపకాయ తీసి రాష్ట్ర ప్రజలు దిమ్మతిరి వేదిక తీర్పిచ్చారు. నిజంగా ఎవరైతే ప్రజలు కించపరిచారో, ప్రజల్ని హింసించారో, ప్రజల్ని బాధ పెట్టారో